ప్రొఫెసర్ విజయ్ కుమార్ సారు రిటైర్మెంట్ ఫంక్షన్కు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవ ప్రిన్సిపాల్ అయినటువంటి సుదర్శన్ సార్ గారికి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ మురళీధర్ సార్ గారికి, సీనియర్ ప్రొఫెసర్ జె రత్నాకర్ గారికి, బోర్డ్ ఆఫ్ స్టడీ చైర్మన్ నరసింహరావు సార్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి సీనియర్ ప్రొఫెసర్స్ ఎమరెట్ సార్ గారికి, మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్స్కు, రీసెర్చ్ స్కాలర్స్కు, స్టూడెంట్స్కి అందరికీ కూడా, జియాలజీ స్టూడెంట్స్ తరఫున అందరికీ కూడా మరొకసారి కూడా అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. ఈరోజు గత కొన్ని సంవత్సరాల నుంచి మనందరితో పాటు అందరికీ చాలా రకాలుగా, అంటే కొంతమంది విద్యార్థులకు పీజీ సైఫాలో చదివినటువంటి విద్యార్థులు అటువంటి నేను ఈరోజు సార్ క్లాస్ వినలేకపోయినాం విజయ్ కుమార్ సారి, కానీ పిహెచ్లో మాత్రం కొన్ని క్లాసులు విన్నాం. సారు ఆ రోజు ఉన్నటువంటి రీసెర్చ్ స్కాలర్లకు క్లాస్ చెప్పిన సందర్భంలో కూడా సారు టైమింగ్స్ ఫంక్షనాలిటీ మెయింటైన్ చేస్తూ ప్రతి సందర్భంలో కూడా ఏ విద్యార్థికి ఏ అవకాశం వచ్చినప్పటికీ కూడా అన్ని సందర్భాలు కూడా చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఒక విధంగా చెప్పాలంటే చీమకు కూడా ఆని అయినటువంటి వ్యక్తి మన ప్రొఫెసర్ విజయ్ కుమార్ సార్ గారు. ఈరోజు రకరకాల పాలిటిక్స్, రకరకాల విద్యార్థులు రకరకాలుగా చేస్తున్న సందర్భంలో కూడా విజయ్ కుమార్ సార్ అనే వ్యక్తి అందరి విద్యార్థులు కూడా నా విద్యార్థులుగా భావించి ప్రతి సందర్భంలో కూడా సార్ చాలా చక్కగా అందరికీ కూడా ఆయన యొక్క క్లాసులు కానీ, అదేవిధంగా సార్ ఏదైనా చెప్పాలనుకున్నట్టు కూడా డైరెక్ట్ చెప్పి అనేక సందర్భాల్లో కూడా విద్యార్థులందరూ కూడా ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. ఈరోజు సార్ రిటైర్ అవుతుందంటే నాకు చాలా ఒక బాధ ఏంటంటే, సార్ బాగుందో లేదు కానీ ఎవరికైనా ప్రొఫెసర్లకు ఏముంటుందంటే దాదాపు అంటే ఎవరికైనా స్వార్థం ఉంటుంది. సార్ కూడా నేను ఏమనుకున్నా అంటే ప్రొఫెసర్ స్థాయిలో రిటైర్మెంట్ అవుతుందంటే కనీసం బోర్డ్ ఆఫ్ స్టడీ చైర్మన్ హెచ్ఓడి కావాలని ఉంటుంది. కానీ అవన్నీ సార్ చేయకుండా రిటైర్ అవుతుందంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే సీనియారిటీ ప్రకారం వచ్చేది కాబట్టి సార్ ప్రొఫెసర్ కావాలి కానీ కనీసం బోర్డ్ ఆఫ్ స్టడీ చైర్మన్ అయితే వాళ్ళకి అనుకున్నాం. కానీ సార్ అంతకుముందు రిటైర్ అవుతున్నందుకు కూడా చాలా బాధ ఉంది సార్. ఎందుకంటే ఎవరికైనా ఉంటుంది అది స్వార్థం అనేది. ఎందుకంటే ఏ ప్రొఫెసర్ అయినా, పొలిటికల్గా అయినా, ఏ రంగంలో ఉన్నా కూడా అన్ని అనుభవించాలనేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే స్థాయి తగ్గట్టు ముందు పోతున్నప్పుడు సందర్భంలో మనకు కూడా అవకాశాన్ని చేజిక్కించుకొని రిటైర్మెంట్ అయితే చాలా సంతోషం అనేది ఉంటుంది కాబట్టి సార్, ఏదేమైనప్పటికీ విద్యార్థులందరికీ కూడా పూర్తి స్థాయిలో కూడా మీ యొక్క ఎటువంటి సందర్భం వచ్చినప్పుడు కూడా విద్యార్థులకు అండదండలుగా ఉంటూ అనేక సందర్భాలు కూడా హెల్ప్ చేసినటువంటి వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ రిటైర్మెంట్ అయిన సందర్భంగా కూడా మీ ఆరోగ్యాలతో కూడా ముందుకు కొనసాగుతూ భవిష్యత్తులో కూడా సరే రిటైర్ అయినంత మాత్రమే కూడా మీరు మా నుంచి దూరం కాలేదు. ఉస్మానియా యూనివర్సిటీగా సీనియర్ ప్రొఫెసర్గా ఎప్పుడైనా రావచ్చు. విద్యార్థులకు మీ యొక్క ఉన్నటువంటి చెప్పవలసింది కూడా విద్యార్థులకు, కానీ రీసెర్చ్ స్కాలర్స్ కానీ మీ యొక్క చెప్పాలనుకునే ఉన్నప్పుడు కూడా మాకు సజెషన్స్ ఇవ్వాలని కూడా, అదేవిధంగా సార్ కూడా మాకు మా యొక్క విలేజ్ దగ్గరే బొమ్మల గ్రామం పక్కన సార్ది టేకుల సోమారం నల్గొండ జిల్లా వాస్తవులు. సార్ కూడా నేను కొత్తగా రీసెర్చ్ స్కాలర్గా చేరినప్పుడు ఏమైనా తుంగవాళ్ళు ఎక్కడ మీరు ప్రాపర్ ఇక్కడే నల్గొండ జిల్లా అది అంటారంటే సార్ ఇక్కడ మన భువనగిరి దగ్గర సార్ అంటే అదే నాది కూడా పక్కకే టేకుల సోమారం సార్. అదే సార్ కూడా ఒక జియాలజీలో కూడా అరే మా దగ్గర నుంచి సార్ కూడా ప్రొఫెసర్ అయిందని చెప్పి నేను ఆ రోజు చాలా గర్వపడ్డా. ఎందుకంటే దాదాపు కూడా జియాలజీ చాలా రేర్ సబ్జెక్ట్. సరే మనం కూడా జియాలజీ చేసామంటే ఈరోజు సరే ఎవరో ఒకనాడు చెప్పుంటారు ఏదో గైడ్ లైన్స్. ఎందుకంటే చాలా మంది విద్యార్థులు కూడా ఏదో ఫిజిక్స్, కెమిస్ట్రో, మ్యాథ్స్, స్టాట్స్ అంటే రెగ్యులర్గా ఇంటర్మీడియట్ తర్వాత 10+2 వచ్చిన సందర్భంలో బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఈ సబ్జెక్టులు తీసుకొని ఈ బిఎస్సీలో కూడా అవే కంప్లీట్ చేసి ఎంఎస్సీ కూడా అవే చేసిన సందర్భంలో చాలా మంది విద్యార్థులు ఉంటారు. అసలు జియాలజీ అంటే నేను సైఫాలో బిఎస్సీ చేస్తున్నప్పుడు ఆ సబ్జెక్ట్ ఉంటుందంటే జియాలజీ అంటే ప్రతి ఒక్కటి జువాలజీ అనుకునేది. అరే జియాలజీ అలా బాబు జియాలజీ
ఇది జియాలజీ అంటే ఎక్కడ లేదు అనేసి చాలా మంది కూడా నా తోటి విద్యార్థులు కూడా నేను 10+2 ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులంతా కూడా బీఎస్సీ బీజెక్స్ బయోటెక్నాలజీ లేకపోతే ఎంపీసీ వేరే సబ్జెక్ట్ చేసినప్పుడు ఈ జియాలజీ కోర్స్ ఎక్కడ వెళ్ళలేదు. ఆ సందర్భంలో అంటే నేను కూడా మేము ఎందుకంటే ఎన్జీ కాలేజీలో బీఎస్సీ డిగ్రీ ఉండేది కాబట్టి ఎన్జీ కాలేజ్ చుట్టుపక్కల కాలేజీ విద్యార్థులందరూ కూడా బహుశా జియాలజీ ఉండడం తెలుసు. కానీ మేము చేసింది ఎక్కడంటే బోర్నింగ్ సైడ్ కాబట్టి మా దగ్గర అక్కడటువంటి జియాలజీ లేకపోయింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిచయాలతో జియాలజీ అనే సబ్జెక్ట్ లేకపోయింది. ఆ సందర్భంలో కూడా మా ఏరియాకి వెళ్ళి జియాలజీ కంప్లీట్ చేసి యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయిన సారు అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి అసోసియేట్ ప్రొఫెసర్ అయినంటే విజయ్ కుమార్ సార్ అయితే జియాలజీ అంత ముందుగా మా ఏరియాలో సారు చాలా గైడ్లైన్స్ తో ముందుగా వచ్చి ఆ రోజు చాలా సంతోషపడ్డా. కాబట్టి ఎక్కడున్నా కూడా మన సబ్జెక్ట్ అనేది ఎందుకంటే మీరు కూడా భవిష్యత్ మీకు కూడా తెలియకుండా చేయలేంత వరకు కూడా ఎందుకంటే అనేక సందర్భాలు కూడా మీకు జియాలజీ ఉండాలని కూడా చాలా సందర్భాలు తెలియదు. మీరు వచ్చినాకనే సరే చుట్టుపక్కల ఉన్నటువంటి కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు కావచ్చు అదేవిధంగా డిగ్రీ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు కావచ్చు ఎక్కడ కూడా జియాలజీ లేదు. నిన్న కూడా ఇదే సందర్భంలో కూడా కేంద్ర మంత్రివర్యులు బండా దత్తాత్రేయ కూడా వచ్చినప్పుడు కూడా మన విద్యార్థులు కూడా 10+2 ఇంటర్మీడియట్ లో కూడా జియాలజీ పెట్టాలని కూడా మన ప్రొఫెసర్లు కూడా రిప్రజెంట్ చేయాలి సార్ మనం. ఎందుకంటే గతంలో సబ్జెక్టు జియాలజీ అనేది ఏ విధంగా అంటే అన్ని కాలేజీలో ఇంటర్మీడియట్ కాలేజీలో ఇది బీజెడ్ బైపీసీ మన భారతీయ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎట్లుంటుందో జియాలజీ సబ్జెక్ట్ కూడా ఇంటర్మీడియట్ స్థాయిలో పెట్టాడైతే సార్ అందరికీ ఉంటుందని చెప్పి కూడా నిన్న సందర్భం గుర్తు చేసి సార్కే గుర్తు చేస్తే ఖచ్చితంగా కూడా మన హెచ్ఓడి నుంచి కూడా ఫార్వర్డ్ చేసుకొని తెలంగాణ కొత్త ప్రభుత్వంలో కూడా అన్ని కళాశాలలు ఒక 20 కళాశాలను సూచ్ చేసుకున్నప్పుడు ఎందుకంటే సబ్జెక్ట్ అనేది దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో అందరికీ కూడా తెలిసిపోయింది టోటల్. ఎందుకంటే గతంలో మేము చదువుకున్న సందర్భంలో ఒకసారి ఉండే ఒక ప్రొఫెసర్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ సరే సమయం కాబట్టి చెప్తున్నా సైఫాబాద్ కాలేజీలో జియాలజీ కోర్సులు తీయడానికి నానా రకాల ప్రయత్నాలు చేసి తీసేసాడు. అంటే పార్షాలిటీస్ అటువంటి సబ్జెక్టు ఈ జియాలజీ స్టూడెంట్స్ మాకు అవసరం లేదు సైఫాబాద్ కాలేజీ అంటే సార్ మాకు అప్పుడు వైస్ ప్రిన్సిపాల్ ఉంటుండే రత్నాకర్ సార్ చాలా సార్లు ప్రెజర్ చేసి కూడా సబ్జెక్ట్ పెట్టాలనేసి అనేక సందర్భంలో ప్రెజర్ చేస్తే ఈ సబ్జెక్టు 25+ సీట్స్ ఫిల్అప్ అయితే సబ్జెక్ట్ కొనసాగిస్తామా లేకపోతే సబ్జెక్ట్ తీసేస్తాం అంటే ఎవరు కూడా దాదాపు జైలు కాలేదు. మాతోనే కంప్లీట్ గా క్లోజ్ చేసారు. అంటే ఒక కోర్స్ ఉండేది అప్పుడు జీజీసీ అనేది ఉండేది జియాలజీ జాగ్రఫీ కెమిస్ట్రీ అనేసి గోల్డెన్ గ్రూప్ ఆఫ్ కాలేజ్ అనేది ఉంటుంది. జీజీసీ అనే కోర్సు వాస్తవానికి మేము బీఎస్సీ ఉన్నప్పుడు మాదే లాస్ట్ అది తర్వాత తీసేసారు. సందర్భం ఎందుకు వస్తుందంటే కెమిస్ట్రీ ప్రొఫెసర్స్ అప్పుడు ఉన్నటువంటి ఆ సందర్భంలో సారు జియాలజీలో ఎంత క్లాసులకు రాదు సరిగ్గా ఇబ్బంది ఉంటుంది వీళ్ళతో ఎవరు రాలని చెప్పి ఏదో ఆయన ఎగతాలు చేసి కోర్సును తీసేయడం జరిగింది. అంటే మేము జైలు అవ్వడం అప్పుడు ఆ కోర్సు కూడా మళ్ళీ ఎవరైనా ఎత్తేసారు. అంటే మేము సబ్జెక్ట్ తెలుసుకున్నామంటే కూడా కనీసం మేము ఇంకొకరు చెప్పాలి జూనియర్స్ కు ఇట్లా ఉంటుందా బాబు సబ్జెక్ట్ అంటే కూడా చెప్పలేని సందర్భం కూడా ఆ సార్ కల్పించిన మహానుభావుడు.